ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం తన 20వ రాష్ట్ర మహాసభల్ని తిరుపతి పట్టణంలో నిర్వహించుకోవటానికని చెప్పేసి సన్నాహ కార్యక్రమాలని ప్రారంభించి కరపత్రాలు ఆహ్వాన సంఘ అధ్యక్షులను ఎన్నుకోవటం. మీకు విషయం చెప్పనమ్మా, అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మతో చెప్పుకోలేని బాధ అంటే ఏదైనా కష్టం వస్తే అమ్మతో చెప్పుకోలేని కొన్ని జీవితాలు ఉంటాయి. వాళ్ళు పడే బాధ అమ్మ ఉన్న వాళ్ళకి అంత తొందరగా తెలీదు. అర్థమవుతుందా? నేను ఇందాక మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఇష్యూలోని లోకేష్ బాబు గారు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొని చెప్పేటప్పుడు ఒక మంచి వర్డ్, అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పనిచేస్తుంది. అది మీకైనా నాకైనా ఎవరికైనా పనిచేస్తుంది. మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేకపోతున్నామంటే ఆ పనికి స్టాప్ పెట్టేయండి, ఫుల్ స్టాప్ పెట్టేయండి, ఫర్దర్గా ముందుకెళ్ళొద్దు. అమ్మతోనే చెప్పుకోలేని పనులు మనం చేస్తున్నామంటే అది ఏదో తప్పు చేస్తున్నట్టే దాని లెక్క. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుంది అమ్మ బతుకుంటే. సో అలా ఆ ఒక్క చిన్న సింపుల్ పారామీటర్స్ కనుక పెట్టుకుంటే ఏ ట్రాప్లోనే పడరు. ఉండొచ్చు, ఉంటాయి కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్. అందులో నేనేమంటానంటే మీ ఏజ్ గ్రూప్ అంతా చిన్న పిల్లలు కాదు. మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది. 18+ ఉన్నారు మీరందరూ కూడా. 18+ అంటే గుర్తొచ్చింది, ఇంకొకరు ఉంటారమ్మా మేజర్ అనాలి కదా. ఈరోజు పుట్టినరోజు అవుతుంది, నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. నా దగ్గర కూర్చుంటే బోల్డ్ చెప్తాను నేను ఇలాంటివన్నీ. అరే ఏమైందబ్బా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి చిన్నపిల్ల అండి. ఎస్, నాకు చిన్నపిల్ల మీ అమ్మాయి. ఏమైందని మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మా డిపార్ట్మెంట్ కథ చెప్తారనమాట మొత్తం. మేడం ఇది పొజిషన్. అసలు తర్వాత 1 or 2 years తర్వాత ఆ పిల్లలు వచ్చే పొజిషన్ కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ అసలు వాళ్ళు ఊహించుకోవట్లేదు, మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో. నేను అందుకే క్లియర్గా మీ యాజమాన్యానికి చెప్పాను, మీరు కూడా సహకరించండి. ఒక మంత్లో ప్రతిరోజు మిమ్మల్ని బుర్రతినరు కానీ మంత్లో ఒక రోజులో 1 గంట సేపు మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇలాగా ఏ యాక్ట్స్ ఉన్నాయి, మీరైనా రేపొద్దున్న మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి అన్న బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లలకి. చాలామంది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, గట్టిగా అనిపిస్తుంది మీకు లోపలికి వెళ్ళి గట్టిగా నో అని చెప్పాలి, అరవాలనుంది, కానీ ఎక్కడికి వెళ్ళి చెప్పాలో అర్థం కాదు. నా ఫొటోస్ వాడి దగ్గర ఉన్నాయి, లేకపోతే నేను చేసిన చాటింగ్ మెసేజెస్ వాడి దగ్గర ఉన్నాయి. వాడు రేపు పొద్దున్న ఏదో ఒక మ్యారేజ్కి వెళ్తానంటే ఇమీడియట్గా మీకు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. నాకు బాగా తెలిసిన వాళ్ళే ఒక అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది, వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర వచ్చి ఏడుస్తున్నారు. ఏమైందమ్మా అంటే ప్రీవియస్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడు సెల్ఫీలు అవి ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, పెళ్లిపీటల మీదకి వస్తానంటున్నాడు, పెళ్లిపీటల దగ్గరికి వస్తానంటున్నాడు. ఈ అమ్మాయి చూస్తే మంచి సంబంధము, ఆ అబ్బాయిని బ్రేకప్ చెప్పేశారు, ఇద్దరు మ్యూచువల్గానే బయటకు వచ్చేసారు అని వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఈ అమ్మాయి ఏడుస్తుంది. రేపు పొద్దున్న పెళ్లి మండపం మీద ఏదైనా అయితే మేము అందరం ఊరేసుకొని చచ్చిపోవాలి పేరెంట్స్ అందరం. వాడు ఎక్కడ ఉంటాడు? తమిళనాడులో ఉంటాడు. వాడు అడ్రస్, ఐపీ అడ్రస్ అది తీసుకున్నాను, ఇన్స్టా అడ్రస్ అది తీసుకున్నాను. తమిళనాడు సిపికి ఫోన్ చేశాను. గాడ్స్ గ్రేస్ అక్కడ కూడా ఎవరంటే మన జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ. అబ్బాయికి ఫోన్ చేసి అమ్మ ఇది పొజిషన్ అంటే అక్కడ కమిషనరు, చెన్నై కమిషనరు, నెక్స్ట్ తిని వీళ్ళందరూ కూడా సైబర్ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంటుంది. నాకు ఒక 2 hours తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఐ షాక్డ్ నిజంగా. ఏమైంది అంటే ఎవరైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు ఐపీ అడ్రస్ని ఒకడు హ్యాక్ చేసి రెగ్యులర్గా ఈ అమ్మాయి పక్కనే ఉండి పెళ్లి పనులు అన్నిట్లోనే సాయం చేస్తున్న ఆ అమ్మాయి సొంత బెస్టీనే ఆ మెసేజ్లన్నీ పెడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందరికీ ఆ ఫెసిలిటీ ఉండదు కదా తెలుసుకోవాలని. అదే పరిస్థితి ఏదైనా జరిగి ఉంటే ఆ అబ్బాయి వీడియోస్ అని నేను డిస్ప్లే చేస్తానని చెప్పి అంత ధైర్యంగా చెప్పాడు. అమ్మా మీకు ఒక్కటే చెప్తున్నా, మన భవిష్యత్తు చాలా అందమైంది. మీరెంత అందంగా ఉన్నారో అంతే మీ భవిష్యత్తు అందంగా ఉంటుంది. మీరు ఎంత మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి, ఆ తర్వాత పక్కన చేద్దాం. ముందు మీరు ఎందుకు మీకు నచ్చిన డ్రెస్ మీరు ఎందుకు వేసుకుంటారు? అమ్మని నాన్ని బెదిరించో బుజ్జగించో బతిమాలు, అమ్మ నాకు ఆ డ్రెస్సే కావాలి,
ఆ డ్రెస్సులో నేను బాగుంటాను అని చెప్పి పెట్టుకున్న తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువైన ఆ డ్రెస్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే మీ అమ్మ నాన్న లోపల లోపల దిష్టి తగులుతుందని బయటకు చెప్పరు, కానీ నా కూతురు ఎంత బాగుందో అనుకుంటారు. నచ్చిన హెయిర్ స్టైల్ తీసుకుంటారు, నచ్చిన బిందీ పెట్టుకుంటారు, నచ్చినట్టుగా యాక్సరీస్ వేసుకుంటారు, నచ్చిన బ్యాగ్ కొనుక్కుంటారు, మీకు నచ్చినట్టు మీరు వస్తారు. అది మీరు రేపు పొద్దున కూడా మీ జీవితం కూడా మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చినట్టుగా ఉండాలి. ఎవడి చేతుల్లోకి వెళ్ళకూడదు. వాడక్కడ తిన్నావా, నేను తినలేదు ఇంకా అప్పుడే తినేసావా అని అడిగితే, ఆహా నువ్వు తినలేదా, అంతవరకు నేను కడుపు మార్చుకొని కూర్చుంటానన్న పొజిషన్కి రాకూడదు. నీ బొజ్జ, నీ పొట్ట, నీ ఆకలి, నీ తిండి నీవు తినాలి. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీన్ని బట్టి మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి. అమ్మ నేను ఈ పొజిషన్లోకి రావటానికి కొన్ని వేల అవమానాలు పడుంటా, 2013 వరకు నేను ఒక టీచర్ని, సాధారణమైన టీచర్ని. 2002 డిఎస్సి జాయినింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డిఎస్సి తీస్తే అప్పుడు నేను డిఎస్సిలో నేను టీచర్ని. నేను మొన్న మా వాళ్ళకి కూడా చెప్పాను, మా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ రోజు కూడా చెప్పాను. ఆ టైంలో ప్రతి సంవత్సరం డిఎస్సి తీసేవారు. నాకు ఎప్పటి నుంచో పాలిటిక్స్ అంటే సరికి చిన్న ప్యాషన్. నా చేతిలో ఏం చిల్లి గవ్వేం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే పొలిటికల్ లీడర్స్ అంటే కోట్లు ఆస్తుండాలి, వెనకాతలు ఎవరో గాడ్ ఫాదర్ ఉండాలి. ఎస్, నాకున్న ఏకైక గాడ్ ఫాదర్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. మీకు ఒక విషయం తెలుసా, నేను పాలిటిక్స్లోకి వచ్చి ధైర్యంగా సార్ దగ్గరికి వెళ్ళి 2013లో సార్ నేను పాయకరావుపేట కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను. నాకేం భయం, లిటరలీ నేను ఆ రోజు అందరూ ఏంటి అలా వెళ్ళి అడిగేసావు అని అడిగారు నన్ను. నేనేమి నా గురించి డబ్బులు అడగలేదు, నా గురించి నేను ఎవరు తప్పు చేసి నేను వెళ్ళా. నా మనసులో మాట ధైర్యంగా బయటకు చెప్పాను ఆ రోజు సార్కి. చేయగలవా అని అడిగారు నన్ను. అనేసి తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదామమ్మా అన్నారు. సెకండ్ టైం వెళ్ళా సార్ దగ్గరికి. వెళ్ళినప్పుడు సార్ అలా చూసి నా వైపు ఏం చదువుకున్నావు అన్నారు. అంటే ఇలా ట్రిపుల్ పీజీ సార్ నేను. ఓకే, ఏం చేస్తున్నావు? గవర్నమెంట్ టీచర్ని. మరి నువ్వు చేయగలవా అన్నారు. సార్ ఏం లేదు సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేయగలను అని మీకు అనిపిస్తే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ నా డ్యూటీ నేను చేసుకుంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను అన్నారు. ఆయనకి ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చిందో తెలియదు. వెళ్తూ నేను వెనక్కి తిరిగి ఒక మాట అన్నా, సార్ నా దగ్గర కోట్లు లేవండి అన్నాను. ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, అంతకన్నా మించి చదువు ఉందమ్మా నీకు, అంతకు మించి ఏం కావాలి నీకు అని అడిగారు. ఆ వర్డ్ అనేటప్పుడు మా నాన్న నాకు గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి చాలామంది మా నాన్న ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయ్యారు. చాలామంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆడపిల్ల ఉంది, ఏ ఆస్తులు సంపాదించట్లేదు, కట్నం ఏమిస్తావు, అలా ఏమిస్తావు, ఇలా ఏమిస్తావు అంటే మా నాన్న అన్నారు, చదివించాను చాలు, అంతకుమించి నేను కట్నాలు ఇవ్వలేను. ఆ అమ్మాయి ఎంతవరకు చదువుతానన్నా మా అబ్బాయి కానీ అంతవరకు అప్పో సప్పో చేసి నేను చదివించగలను, కానీ నేనేమి ఆస్తులు ఇవ్వలేను, అదే వాళ్ళకి రేపు పొద్దున్న ఎస్సేట్ అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నప్పుడు అయితే అర్థమైంది నాకు, అదే ఎస్సేట్ అని. అందుకే చదువుకోమని చెప్పేది పరిస్థితి. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఆ చదువే నిలబడుతుంది. అప్పటి నుంచి మొదలైంది నాకు బ్యాటింగ్. 2014 ఏమీ తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయా. 2014 పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా నేర్చుకునే తపనుంది అంటే డెఫినెట్గా ఆయన నేర్పిస్తారు. ఆయన ఎంతవరకు అంటే, నేను అసెంబ్లీలో ఒకసారి హుద్హుద్ గురించి నేను మాట్లాడిన తర్వాత సార్కి బాగా నచ్చి ఆ అమ్మాయిని ట్రైన్ చేయండి అన్నారు. ట్రైన్ చేయండి అంటే సాధారణంగా ఒక పొజిషన్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వేరెవరు ట్రైన్ చేయడం ఏంటి అన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. బట్ నేను నేర్చుకుంటానని చెప్పి వెళ్ళిన తర్వాత నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నా ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, మాట్లాడేటప్పుడు నా హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలి, ఈవెన్ మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడు మాట్లాడినా నా తల మీద కానీ నా సారీ మీద కానీ ఎక్కడ కూడా నా చేతులు వెళ్ళవు. అంటే అవతల వాళ్ళ అటెన్షన్ ఎలాగ అంటే, నేను లిటరల్లీ చెప్పాలంటే క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్న ఒక పొలిటికల్ లీడర్ని నేను, అంతే. సో నేను అంత గర్వంగా చెప్తా, ఎనీ టైం ఎనీ ప్లేస్. అంటే అలాంటి సిచ్యువేషన్లోని తర్వాత 2019లోని మనందరికీ కూడా పెద్ద చుక్కలు చూపించడానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. 2024కి ఆయనకి మంచి మనం తిరిగి చూపించే పరిస్థితి వచ్చింది. ఆ టైంలోని నా మార్ఫింగ్ ఫొటోస్ పెట్టేవారు నావి. కిందన చాలా వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్లు పెట్టేవారు.
నేను ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెడితే నేను పెట్టిన ప్రెస్ మీట్కి సమాధానం చెప్పక తిరిగి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసేవారు. నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడేవారు, నేను కట్టుకున్న బొట్టు గురించి మాట్లాడేవారు. వన్ ఫైన్ డే మా అబ్బాయి పెద్దోడు కదా, వాడు ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ మా వాడు. అప్పటికి 5 years అంటే జస్ట్ ఇంజనీరింగ్లోకి స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ ఏజ్ ఎలా ఉంటుందో తెలుసు. అమ్మని అలా అనేసరికి వాడు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యి అమ్మ అవసరమా అని అడిగాడు నన్ను ఒకరోజు వచ్చి. అంటే కూర్చోబెట్టి నువ్వు నేను అలా అనుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు ఫైట్ చేయటానికి. ఆ ఆపర్చునిటీ కాదు, ఒక బేస్ ఇచ్చాడు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. సో నేను ఫైట్ చేస్తాను, మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగాను. ఓకే అమ్మ, ఏం చేయమంటావు అని అడిగారు. ఏమీ చెయ్యొద్దు, మీరు నేను పెట్టిన ప్రెస్ మీట్స్ కిందనున్న కామెంట్లు చదవడం మానేయండి చాలు అన్నాను. నేను చెప్పింది ఒక్క వర్డే. అప్పటి నుంచి ఇప్పటికీ మీరు నమ్మరు, చాలామంది ఏమనుకుంటారంటే సోషల్ మీడియా వాళ్ళని అలా చేయట్లేదు ఇలా చేయట్లేదు మీరు అనుకుంటారు. కొన్ని యాక్ట్స్ ప్రకారంగా కొన్ని సందర్భాల్లో కొంత మనకి కూడా ఒక హద్దులు ఉంటాయి. కానీ ఏదో అంటారు కదా, ఏనుగు వెళ్తుంటే కుక్కలు బోల్డ్ మురుగుతాయి. ఏనుగు వెనక్కి తిరిగి ప్రతి కుక్కను ఎందుకు మురిగావు అంటే ఏనుగు ముందుకు వెళ్ళగలదా? చెప్పండి మీరే. ఆ టైంలో మనం ఒక ఏనుగులా ఫీల్ అవ్వాలి. మొరగనేయండి, బోల్డ్ మొరగనేయండి. బట్ నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఈ 1.5 yearలో ఉమెన్ మీద క్రైమ్ 4% తగ్గింది. లిటిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. ఒక చిన్న విషయం జరిగితే సీఎం గారు ఎంత రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని వెంటనే సీఎం గారు ఎంత రియాక్ట్ అవుతారో, ఆయన ఏ యాక్షన్ తీసుకుంటారో తెలుసు. కాబట్టి ఇంకొంచెం ముందుగా నేను ముందుకెళ్ళాలి. ఇదే కాదు, లోకేష్ గారి గురించి చెప్పి నేను ముగిస్తా. లోకేష్ గారిని చాలామంది ఎన్ని రకాలుగా హ్యూమిలేట్ చేశారంటే, బాడీ షేమింగ్ చేశారు, పప్పు అన్నారు, అతని కళ్ళ ముందు తీసుకొచ్చి వాళ్ళ తల్లిని అవమానించారు, తండ్రిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇన్ని జరిగినాయి. నిజంగా మహానుభావుడు, చిన్నోడు నాకన్నా, లేకపోతే చేతులు దండం పెట్టేదాన్ని. చిన్నోడు కాబట్టి ఆ పని చేయలేకపోతున్నాను, కానీ నేను కళ్ళతో చూశానమ్మా. ఎందుకు ఇవన్నీ ఏదో నా లీడర్స్ అని నేను చెప్పట్లేదు వాళ్ళ గురించి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళందరికీ కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఎవడైనా కూడా గివప్ ఇచ్చేస్తారు. నేమే ఇంకా ఏముంది, ఆయన ఒక సీఎంకి మనవడు, ఒక సీఎంకి కొడుకు, ఆల్రెడీ మంత్రి చేశారు. దగ్గర 3000 kilometers ఒక్కడు నడవాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి బోనమ్మతో కూర్చున్నప్పుడు మాట అన్నా, ఏం ధైర్యం తల్లి, కాలు దండం పెట్టాలి నీకు అన్న. నీ పొజిషన్లో కనుక నేనుంటే నా కొడుకుని పంపించిన బయటికి. ఇలాంటి రాక్షసుడు ఉన్న చోట ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కూడా సాయంత్రం అయితే ఏం జరుగుతుందో, పగలైతే ఏం జరుగుతుందో భయపడే పొజిషన్లో, పోలీస్ సపోర్ట్ కూడా లేకుండా ఇన్ని కిలోమీటర్లు నడవటానికి నీ కొడుకునైతే నువ్వు పంపించావు, కానీ నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్, నేనైతే పంపించలేను అన్న. నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే మన పరిస్థితులు, మనం ఒక్కగానొక్క కొడుకుంటే మనం పంపిస్తామా? మీకు తెలియదు, నేను చూసా. ఆయన నుంచుంటే స్టూల్ లాగేసేవారు, ఆయన మైక్ పట్టుకుంటే మైక్ లాగేసేవారు, ఆయన మీదకి ఏదో గుడ్లు అలాంటివన్నీ ఇస్రాలని ట్రై చేసేవారు. అన్ని హడేల్స్ని దాటుకొని వచ్చిన తర్వాత ఈరోజు మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక దిక్సూచి లోకేష్ అని ఉన్నాడు, మాకు బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి. ఎస్, క్వాంటమ్ వ్యాలీ, గూగుల్, TCS ఇలాంటివే కాకుండా మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టినది చూసుకుంటే దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 25% పెట్టుబడులు పెట్టి ఆల్రెడీ ఈ 1.5 yearలో ఇలా చదువుకొని బయటకు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నామన్న ఒక పదం రాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు NDA కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. మీరు ఏ ఆలోచనలు పెట్టుకోకుండా మంచి మార్క్స్తో పాస్ అయ్యి బయటికి రండి. మీ భవిష్యత్తుకు మాది బాధ్యత అని చెప్పేదానికి ధైర్యంగా KL యూనివర్సిటీలో నేను మాట్లాడుతున్నా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అమ్మాయిలు మీరందరూ కూడా మీ భవిష్యత్తుని మీరే రాసుకోవాలి. బ్రహ్మ రాయుడు అనుకుంటారు బ్రహ్మ రాస్తాడని, మన భవిష్యత్తుని మనమే రాసుకోవాలి. మనకి నచ్చినట్టుగా సెక్యూర్గా మన భవిష్యత్తుని మనమే రాసుకోవాలి. దీనికి మీరందరూ కూడా ముందుంటారని, కాలేజ్ యాజమాన్యానికి సహకరిస్తారని, బోర్ కొట్టుంటే మాత్రం క్షమిస్తారని రెండు కూడా చెప్తూ మీ అందరికీ ఇంకొకటి విషయం అడిగి మర్చిపోయి, ఎంతమంది అమ్మా పాలిటిక్స్లోకి వస్తారు? ఇందాకటి నుంచి వీళ్ళు అనిత గారులు ఎంతమంది అవుతారు, అనిత గారులు ఎంతమంది అవుతారు అంటే చూస్తున్నా పొలిటికల్గా. 1 2 వెరీ గుడ్, మంచిది వచ్చింది మేడం. నేను కొన్ని యూనివర్సిటీకి వెళ్తే ఈ పొలిటికల్గా ఎవరు వస్తారంటే ఎవరు ఎత్తరు, ఎవరు అసలు హ్యాండ్ రైజ్ చేయరు. బట్ వెరీ గుడ్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ.
మీ అందరికీ కూడా చక్కగా పొలిటికల్గా కూడా వెల్కమ్ చెప్తున్నాం. మీరందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరందరూ ఆనందంగా నవ్వుతూ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.